ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, మంచి పాలన అందించడానికి అని పైకి బిల్డప్లు ఇవ్వాలి, వెనుక నుంచి బుల్డోజర్లు తోలాలి. ఇదేం పద్ధతి? ఇదేం రాజకీయం? ఇదేం రాజ్యాంగం అంటారా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం సార్. అటు విజన్ అంటూ బిల్డప్లు, ఇటు విధ్వంసం చేసే బుల్డోజర్లు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, చీకట్లు కూడా తొలగలేదు. ఆ చీకట్లను చీల్చుకుంటూ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశాయి. నిమిషాల్లో నిర్మాణాలన్నీ మట్టి దెబ్బగా మార్చేశాయి. ఈ కార్యాలయం చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లే దారిలో ఉంది. అంతే, కోపం కట్టలు తెచ్చుకుంది. బిల్డింగ్ నేలమట్టమైంది. అదేంటిది, కనీసం నోటీసులు కూడా ఇవ్వరా అంటారా? ఇచ్చారు. కోర్టు తీర్పు రాకముందే కూల్చేశారు. పనిలో పనిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కూల్చే కుట్ర చేశారు. కొన్నింటికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కూల్చివేతలు ఇక్కడితో ఆగవు. ఎందుకో తెలుసా? మనల్ని డైవర్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? చెబుతాను. అన్నింటికీ ఆన్సర్ చెబుతాను. అంతకన్నా ముందుగా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్న ఓ 10 కీలక సూత్రాలేంటో ఒక్కసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను తక్షణం కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 2, కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని ధిక్కరించైనా కూల్చివేతలు కొనసాగించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 3, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు అన్నింటికీ తక్షణం నోటీసులు అంటించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 4, అటు మంచి పాలన అందిస్తామంటూ బిల్డప్లు ఇవ్వాలి, ఇటు బుల్డోజర్లతో పని కానిచ్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 5, జగన్ సర్కార్ ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే నిమిషం ఆలస్యం చేయకుండా కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 6, జగన్ కట్టిన ఆసుపత్రులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కూడా టార్గెట్ చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 7, కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ అక్రమ కట్టడాల గురించి మనమే మాట్లాడాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 8, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను నడి రోడ్డుపై కర్రలు, రాళ్లతో చావబాదాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 9, ఎవరైనా పొరపాటున ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి తోసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. పాయింట్ నెంబర్ 10, ఎన్నికల్లో ఇచ్చిన అలవికాని హామీలపై చర్చ జరగకుండా అందరినీ డైవర్ట్ చేసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతోంది ఇదే. రైట్, ఈ 10 పాయింట్లపైనే మనం చర్చించబోతున్నాం. అందులోనూ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణంలో ఉండగా ఈరోజు తెల్లవారుజామున కూల్చేశారు. అసలు ఎటువంటి నోటీసులు ఇచ్చారు? కోర్టు ఆదేశాలను పాటించారా? ఈ కక్ష సాధింపు ధోరణి ఏంటి? ఈ విధ్వంసం ఏంటి? ఈ విధ్వంస పాలనకు ఇది మొదటి అడుగు, మొదటి ఉదాహరణగా చెప్పుకోవాలా? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మాజీ ఏఏజీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈరోజు ఉదయం తెల్లవారక ముందే చీకట్లు చీల్చుకుంటూ బుల్డోజర్లు రావడం, అసలు రాష్ట్ర ప్రజలు నిద్రలేవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడేంత పని. కళ్ళు తెరిచి చూసేలోపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణాలన్నీ మట్టి కుప్పగా మారిపోయాయి. అసలు ఏం జరిగింది? దీనికి నోటీసులు ఇచ్చిన సందర్భంలో కోర్టుకు వెళ్ళినా ఏం జరిగింది? ఓవరాల్గా దీని వెనుక ఏం చరిత్ర నడిచింది? ఈశ్వర్ గారు నమస్కారం అండి. అండ్ అందరు ప్రేక్షకులు, వీక్షకులకి నమస్కారం. నిజంగా ఈరోజు నేను పార్టీకి రాజకీయ కోణంలో కన్నా న్యాయపరమైనటువంటి జరిగినటువంటి విషయాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కోర్టులో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తాడేపల్లి ఆఫీసు కూల్చడానికి ఇచ్చిన నోటీస్ తరఫున నిన్న లంచ్ మోషన్ తీసుకొని అప్పేర్ అయిన సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా ఆ విషయాలన్నీ నాకు కూలంకషంగా తెలుసు. కాబట్టి ఇక్కడ చట్టపరంగా ఏం జరిగింది, చట్టం ఎట్ట దుర్వినియోగం అయింది, చట్టం ఎట్ట బేఖాతరు చేశారు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం చట్టం అమలు కాలేదనే ఒక బాధతో ఖచ్చితంగా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఇది ఈ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి రాజకీయ కోణంగా నేను మాట్లాడటంలో ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఫ్రమ్ ద పొలిటికల్ యాంగిల్. నేను ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ ద లీగల్ ఫ్రమ్ ద లీగల్ యాంగిల్. ఐఎమ్ ఓన్లీ సీయింగ్ ది కేసెస్ ఫ్రమ్ యాజ్ అ కేస్ ఫ్రమ్ ద లీగల్ యాంగిల్. ఇక్కడ ఈ విధమైనటువంటి కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసినటువంటి దుశ్చర్యకు ఇట్ ఈస్ ఎ రివోల్ట్ ఇన్ మై కాన్షియస్. ఇట్ ఈస్
ఏ కాన్షియస్ దట్ గాట్ అఫెక్టెడ్. ఒక చట్ట పరిధిలో ఒక చట్ట పరిధి సంబంధించిన ఒక ఆర్డర్ తెచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి దాన్ని ఎట్టా ఫ్లౌట్ చేసిన ఆ బాధతో ఖచ్చితంగా నేను ఆ కేసు ఆర్గ్యుమెంట్ తరఫున ఆ కేసు తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున వాదించిన అడ్వకేట్గా నేను ప్రజల ముందరకు వస్తుండా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టుకి వాళ్ళు ఏం చెప్పారు, కోర్టు ఏం చెప్పిందని క్లియర్గా చెప్పారు. ఈ ఆరో నెల 10వ తేదీ ఒక ప్రొవిజనల్ ఆర్డర్ యాజ్ రిక్వైర్డ్ అండర్ 115 CRDA యాక్ట్ తయారు చేసి 15వ తేదీ సర్వ్ చేశారు. 7 days లోపల రిప్లై ఇవ్వమని. 15 ఆర్డర్ డేటెడ్ 10 అని ఉంది హెడ్డింగ్లో, డేట్లో. సర్వ్ చేసింది 15వ తేదీ. ఓకే, మాకు 10వ తేదీ తయారు చేసింటే 10 ఇవ్వాలి, 11 ఇవ్వాలి, 15 ఇచ్చారు. 15వ తేదీ ఇచ్చి 7 రోజుల లోపల జవాబు చెప్పమని చెప్పారు. మాకు ఇచ్చిన టైం నుంచి నిన్నగాక మొన్న మేము మెయిల్స్ ద్వారా వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. ఏది ప్రొవిజనల్ ఆర్డర్ మీద వారికి మెయిల్ ద్వారా రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ దుర్మార్గంగా దానికి రిప్లై కూడా ఇవ్వలేదన్నటువంటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నాకు కంటపడలేదు. ఇప్పుడు ఇట్ ఈస్ బార్న్ అవుట్ బై రికార్డ్. మీరు ఇచ్చినా ఇవ్వలేదంటూ ప్రెస్ నోట్ వచ్చింది. ఇట్ ఈస్ దేర్ ఇన్ రికార్డ్. వీ కెన్ ఇప్పుడు మెయిల్స్ చెక్ చేస్తాం. వాళ్ళు మెయిల్లో నిన్నగాక మొన్న వాళ్ళకి చేరిందా లేదా అని కానీ చేరకపోతే వాళ్ళు చెప్పనండి, వాళ్ళ బాధ్యత తీసుకోమనండి. ఇట్ ఈస్ బార్న్ అవుట్ బై రికార్డ్, నాట్ మై వర్డ్. మెన్ మే లై బట్ రికార్డ్స్ విల్ నాట్ లై. సో 10వ తేదీని డేట్ వేసి బట్టి 15వ తేదీ సర్వ్ చేసిన దానికి మేము రిప్లై 20వ తేదీ 20 ఆఫ్ దిస్ మంత్ మేము మెయిల్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దిస్ యూ కెన్ వెరిఫై ఇట్ బై చెకింగ్ దేర్ మెయిల్స్ వెదర్ వీ హ్యావ్ గివన్ రిప్లై ఆర్ నాట్. సో ఇంత పచ్చబద్ధం. అది మెయిల్ కాబట్టి సరిపోయింది. రిజిస్టర్ పోస్టులు పంపించిన మేము పర్సనల్గా ఇచ్చిన చింపేసి ఉండేవాళ్ళు. అంటే 20వ తేదీ మీరు మెయిల్ ద్వారా రిప్లై ఇస్తే 22న కూల్చివేత ఎలా జరిగింది? 20వ తేదీ రిప్లై ఇచ్చాము. తర్వాత వాళ్ళు కూల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నిన్న మేము కోర్టు వారిని లంచ్ మోషన్ ద్వారా రిట్ చేయడం జరిగింది. ఓకే, అక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 10వ తేదీ ఆర్డరు 15 మాకు సర్వ్ చేశాడు, 7 days టైం ఇచ్చారు అని చెప్పి ఇట్లా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రొవిజనల్ ఆర్డర్ మాత్రమే. ఓకే, ప్రొవిజనల్ ఆర్డర్ మా రిట్ అఫిడవిట్లో చాలా స్పెసిఫిక్గా ఉంది రిట్ అఫిడవిట్లో. కాబట్టి కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వలేదు, ప్రొవిజనల్ ఆర్డర్ మీద కూలడానికి వస్తున్నారు. కాబట్టి కోర్టు వారు ఇంటర్ఫియర్ కావాలా, లెట్ దెమ్ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఈ ప్రొవిజనల్ ఆర్డర్ కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి. కూల్చడానికి వచ్చేదానికి చాలా 3 steps అహెడ్. ఆ 3 స్టెప్పులు ఫాలో కాకుండా మేము ఇచ్చిన రిప్లై ఖాతరు చేయకుండా, మేము ఇచ్చిన రిప్లై కన్సిడర్ చేయకుండా వాళ్ళు కూల్చడానికి సాయంత్రం ప్రయత్నిస్తున్నారని మేము కోర్టు వారికి వినడం. ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, 3 steps అన్నారు కదా, ఏముంటాయి ఈ 3 steps? ఒకటి 108 ప్రకారం ఖచ్చితంగా మ్యాండేట్ పర్మిషన్ తీసుకోవాలా. తీసుకోకపోతే ఏంది అనేది 150 చెప్తుంది. 115 CRDA యాక్ట్ పవర్ టు రిక్వైర్ రిమూవల్ ఆఫ్ అనాథరైజ్డ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ 115 CRDA యాక్ట్ సేస్. అప్పుడు ఏం చెప్తుంది? నువ్వు నోటీస్ ఇవ్వాలా, అది ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు. ప్రొవిజనల్ ఆర్డర్ మా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, అది కన్సిడర్ చేయాలా. మీరు డిస్సాటిస్ఫై అయితే ఏది ప్రొవిజనల్ ఆర్డర్ కి మీరు ఇచ్చిన రిప్లై డిస్సాటిస్ఫై అయితే, మీరు సాటిస్ఫై కాకపోతే దెన్ యు హావ్ టు పాస్ కన్ఫర్మేషన్ ఆర్డర్. సో ప్రొవిజనల్ ఆర్డర్ తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ మాకు సర్వ్ చేయాలా. అక్కడి నుంచి 15 రోజులు టైం ఇవ్వాలా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మళ్ళీ చెప్పండి. ఫస్ట్ స్టెప్ లో మీకు ప్రొవిజనల్ ఆర్డర్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీకు టైం ఇవ్వాలి? దానికి టైం ఏం లేదు, 15 days ఇక్కడ ఇవ్వలేదు, రీజనబుల్ టైం ఒక 10 days 1 week ఏదో ఇవ్వాల్సి ఉంది, అది పోయింది. నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చారు, దట్ ఈస్ ఎవిడెంట్ త్రూ మెయిల్. ఓకే, కానీ ప్రెస్ నోట్ లో రిప్లై ఇవ్వలేదని రాసింది, సర్వబద్ధం. ఇప్పుడు ఎవరు విఘ్నులైనా వాళ్ళు మెయిల్ చెక్ చేస్తాం, వాళ్ళకి రిప్లై చేరిందా లేదా అనేది ఇట్ ఇస్ బార్న్ అవుట్ బై రికార్డ్. ఈ ప్రెస్ నోట్ మీరు రేపు కోర్టుకు కూడా సబ్మిట్ చేయొచ్చు. ఆ మెయిల్ ఆధారం కూడా మీరు ఆ ఎవిడెన్స్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు. రికార్డ్ ఉంది కదా, మాకు మెయిల్ రికార్డ్ ఉంది. సెకండ్ ఇష్యూ, రైట్. రెండోది చెప్పండి, కన్ఫర్మేషన్ ఆర్డర్ తర్వాత వాట్ నెక్స్ట్? ఎంత టైం కానీ నువ్వు సాటిస్ఫై కాకపోయి ఉంటే మా రిప్లై డేటెడ్ 20th. అవును, 20th మీరు మెయిల్ రిప్లై దాన్ని సాటిస్ఫై కాకుండా ఉంటే దెన్ యూ హ్యావ్ టు పాస్ కన్ఫర్మేషన్ ఆర్డర్. ఓకే, దానికి 15 days టైం ఇవ్వాలి. మళ్ళీ
దీనికి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 days టైం కావాలి, టైం ఇవ్వాలి, మళ్ళీ మా ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఓకే. అక్కడ కూడా నువ్వు డిస్సాటిస్ఫై అయితే నువ్వు యు ఆర్ ఎంటైటిల్ టు పాస్ అన్ ఆర్డర్ ఫర్ డెమాలిషన్. దెన్ యూ హావ్ టు పాస్ అన్ ఆర్డర్ ఫర్ డెమాలిషన్. మీకు అప్పటికి టైం ఉన్నదా? 15 days తర్వాత టైం ఉంది కదా డెమోలేషన్ కి మళ్ళీ మీరు ట్రైబ్యునల్ కి వెళ్ళడానికి కానీ పై కోర్టుకి వెళ్ళడానికి కానీ మీకు ఏం టైం ఉండదు? ట్రైబ్యునల్ పోవాలి. దానిలో రాయాలి వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఏ అథారిటీకి మీకు అపీల్ చేసుకోవచ్చు అని కూడా కన్ఫర్మేషన్ ఆర్డర్లో రాయాలా హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. మాకు 15 days టైం ఇవ్వాలా. అప్పుడు మేము మళ్ళీ ట్రైబ్యునల్కి పోయి అపీల్ వేస్తే నువ్వు మళ్ళీ డెమాలిష్ చేయడానికి స్టే ఇస్తే. సో దీస్ ఆర్ ది 3 steps. మీకు నేను ఒక ఆధారాన్ని ఇస్తాను సార్, రేపు కోర్టు ముందు మీరు పెట్టాలి. నిజంగా మీ దగ్గర 20వ తారీఖున మీరు మెయిల్ ద్వారా వారికి సమాచారం రిప్లై ఇచ్చి ఉంటే, ఇందులో ప్రెస్ నోటు పేరుతో ఈరోజు రిలీజ్ చేసినటువంటి CRDA రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో అన్ని అబద్ధాలు ఉన్నట్టే. మీరు చెబుతున్న దాని ప్రకారం చూస్తే చాలా క్లియర్గా అబద్ధాలు ఉన్నాయి. పచ్చి అబద్ధాలు, మామూలు అబద్ధాలు కాదు. ఇందులో ఏం it can go on record. On 20th we have sent it through mail. They say that we have not given a reply. 1/6/24 కన్ఫర్మేషన్ ఆర్డర్ జారీ చేసి ఉన్నారు. 1/6/24 ఒక్క నిమిషం అండి. 1/6/24 ఓకే. కన్ఫర్మేషన్ ఆర్డర్ ను బేఖాతరు చేసి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా నిర్మాణం కొనసాగించున్నందున మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు 14/6/24 స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి ఉన్నారు. వెరీ గుడ్. ఇది నువ్వు అంటే కన్ఫర్మేషన్ ఆర్డర్ ప్రొవిజనల్ ఆర్డర్ కన్నా ముందర ఇచ్చారా? ఇక్కడే దొరికిపోయారు. ఓకే. ప్రొవిజనల్ ఆర్డర్ డేటెడ్ 10/6. ఓకే. ఇక్కడే దొరికిపోయారండి. ప్రొవిజనల్ ఆర్డర్ డేటెడ్ 10/6. మంచి పాయింట్ పట్టారు. కన్ఫర్మేషన్ దే సే ఇట్ ఇస్ 1/6. మళ్ళీ ఇప్పుడే మారుస్తారేమో. అంటే రివర్స్ వెనక నుంచి వచ్చారా? అంటే వెనక నుంచి కన్ఫర్మేషన్ ఆర్డర్ పాస్ చేసి క్రిమినల్ లా దర్ ఇస్ ఎ సేయింగ్ ఎవ్రీ క్రిమినల్ వుడ్ లీవ్ ఎ ఫుట్ ప్రింట్ సమ్వేర్. ఇక్కడ దొరికారు. వాళ్ళు ఇచ్చింది నా చేతిలో ఉంది కదా. మీరు ఇచ్చింది డేటెడ్ 10th. దానికన్నా ముందరనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చారా 1/6? అదే చదవండి సార్ ఒకసారి. మళ్ళీ చదువుతున్నాను సార్, అందరికి ప్రజలందరికీ కూడా చూపిస్తున్నా. ముందు ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి మీరు చెప్పిన డేట్ 10th ఉంది, మీకు 15th ఇచ్చారు, మీరు 20th రిప్లై ఇచ్చున్నారు. అది మెయిల్ రికార్డెడ్ గా ఉంది, అయిపోయింది. ప్రొవిజనల్ అయిపోయింది, ఆ ప్రొవిజనల్ ఆర్డర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో మీరు అన్నట్టు కన్ఫర్మేషన్ ఆర్డర్ అది వచ్చి 1/6/24 ఇచ్చారా అంటే దాని అర్థం నాకు అర్థం కాలేదు. వివాహం ముందర పెట్టుకు పుట్టారా నాకు అర్థం కాలేదు. ఒకటి ఇక్కడ దొరికారు. దీస్ ఆర్ బార్న్ అవుట్ బై డేట్స్. మీరు 1/6 ఇచ్చుంటే ప్రొవిజనల్ ఆర్డర్ 15 మళ్ళీ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారా? అది రాంగ్ కదా, అట్లా జరగదు కదా. ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం అలా జరగదు కదా. దిస్ ఇస్ వేర్ దే వర్ కాట్. ఇవన్నీ చాలా దూరం మేము విల్ బ్రింగ్ దిస్ నోటీస్ ఆఫ్ ది కోర్ట్. సెకండ్ ఇష్యూ, నిన్న నేను కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు ప్రొవిజనల్ ఆర్డర్ మాత్రమే ఇచ్చారు డెమాలిషన్ కానీ నేను ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు రిట్లో అఫిడవిట్లో రాసినప్పుడు కాదు మేము కన్ఫర్మేషన్ ఆర్డర్ కూడా ఇచ్చామని నిన్న చెప్పి ఉండాలి కదా బిఫోర్ ది కోర్ట్. చెప్పలేదు. ఇఫ్ దిస్ ఈస్ ది ట్రూత్, మీరు అక్కడ ఉన్నారు, మీరు చెప్పాలి. నేనే ఆర్గ్యుమెంట్ చెప్పేది. ఎస్ ప్లీజ్. ఇది నిజమై ఉంటే వీళ్ళు చెప్పేది ప్రొవిజనల్ ఆర్డర్ మీద డెమాలిషన్ వస్తున్నారు ఆపమని వీటికి వచ్చారు. కాదండి, దీనిలో కన్ఫర్మేషన్ ఆర్డర్ కూడా ఇచ్చామని నిన్న ఆర్గ్యుమెంట్లో చెప్పి ఉండాలా లేదా? కోర్టు వారు చెప్పారు మీరు ప్రొవిజనల్ నిన్న 4 o'clock దాకా సబ్జెక్ట్ ఏం డీల్ అయింది. ప్రొవిజనల్ ఆర్డర్ కోర్టు వారి దృష్టి కూడా ప్రొవిజనల్ ఆర్డర్ మీద డెమాలిషన్ కోసం కాదు, వీళ్ళు కన్ఫర్మేషన్ కూడా ఆర్డర్ ఇవ్వాలని కోర్టు వారు అఫిడవిట్ చూసి రాసినటువంటి ఆర్డర్. రైట్. నాకు ఇప్పుడు సామాన్యుడికి వస్తున్నటువంటి ఒక అనుమానాన్ని మీ దగ్గర రైజ్ చేస్తాను. కోర్టులో నిన్న వాదన జరిగింది. కోర్టు ఏం చెప్పింది, CRDA అధికారులు ఏం చెప్పారు నిన్న కోర్టుకి? మేము కూల్చేయబోతున్నాం తెల్లవారుజామున అని చెప్పారా? చెప్తానండి. నిన్న లంచ్ మోషన్ ద్వారా మేము వ్యక్తపరిచినటువంటి భయం, మా ఆందోళన, మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రొవిజనల్ ఆర్డర్ మాత్రమే ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చాము, దానికి కన్సిడర్ చేయకుండా కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు బికాజ్ వీ గాట్ అవర్ ఇన్ఫర్మేషన్. కాబట్టి కోర్టు వారు ఏం చెప్పింది, వాళ్ళు కొట్టేయడానికి వీలు లేదు, దే హ్యావ్ టు ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ 115 CRDA యాక్ట్. మళ్ళీ చెప్పండి సార్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ 115 CRDA యాక్ట్. అది చెయ్యాలి కదా కోర్టు వారు చెప్పింది. అవును. వాళ్ళు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు, కొట్టేయడానికి లేదు వాళ్ళకి అధికారం. మళ్ళా మీకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలా, దానికి మళ్ళా మీకు టైం ఇవ్వాలా.
అది మళ్ళీ మీరు వాళ్ళు కూడా సాటిస్ఫై కాకపోతే మీకు ట్రిబ్యునల్ అపీల్ ఉంది కదా. సో డెమాలిషన్ అనేది మీ ఊహ మాత్రమే, కొట్టేదానికి లేదు. బికాస్ దే హ్యావ్ టు ఫాలో 2 more additional స్టెప్స్ అని చెప్పి కోర్టు వారు ఫాలో ది డ్యూ ప్రొసీజర్. డ్యూ ప్రొసీజర్ అంటే డ్యూ ప్రొసీజర్ చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్. సిఆర్డి చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో కావాలి. దిస్ ఇస్ వాట్ యాజ్ 115 సేస్. డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలంటే చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్ మీరు ఫాలో కాండి. అంటే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, అప్పుడు దాకా డెమాలిషన్ జరగదు కదా. దట్ వాస్ అదే హైకోర్టు ఇచ్చింది. సో ఇప్పుడు కళ తెచ్చుకున్నారు. మేము ఇప్పుడైతే కోర్టులో చెప్పామో దానికి దే వాంట్ కవరప్ మెషర్ అంటారు కదా. ఇప్పుడు కానీ కవరప్ మెషర్ అయినారు తెలుగు చేస్తున్నారు వాళ్ళు 10వ తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి 1వ దానికి ముందరనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చి అంటే అది ఎవరికి చెప్తున్నారండి? మరి ఇంత దారుణమా? ఈ ఆఫీసర్ ఎవరు నాకు తెలియదు. డైరెక్టర్ డిపి వింగ్ అంట, డైరెక్టర్ డిపి వింగ్ ఏపీసీఆర్డీ డైరెక్టర్ డిపి వింగ్ పేరు కూడా లేదే. వింగా సింగా నాకు అర్థం కాదు. రాశారు. సో ఇక్కడ సిగ్నేచర్ లేదు. సో దిస్ ప్రెస్ నోట్ హ్యాస్ క్యారీ నో వెయిట్. రీజన్ ఏంటంటే ఇట్ షుడ్ క్యారీ ది సిగ్నేచర్ అండ్ దిస్ డెసిగ్నేషన్. లేదు, 2 లేదు అక్కడ. సో ఇది దాన్ని పోయి దాన్ని కూడా ఇవ్వచ్చు. సిగ్నేచర్ లేకుండా ఏం సార్ మీరు ఎన్నికల్లో ఓట్లే జల్లుతున్నాయి, ఇట్లాంటి ప్రెస్ నోట్లు జల్లవా? ఒక్కటే అండి ప్రజాస్వామ్యం సార్, అద్భుతమైన ఈ ప్రజాస్వామ్యం. ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి గనుడెవుడు, ఈ ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి గనుడెవుడు, వారి సంతకమేది. ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు ఆయన సిగ్నేచర్ ఉండాలి. లేదు ఇక్కడ. దీన్ని కోర్టు వారు బిడ్డ మమ్మల్ని అపహాస్యం చేస్తారు. ఈ కాగితం తీసుకొచ్చి నువ్వెట్ట నమ్మావు మా దగ్గర. ఈ రోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చర్చలు జరపాలంటే ఇట్లాంటి ప్రెస్ నోట్ ఉండాలి. దీని ఆధారంగానే వాళ్ళు చర్చలు జరుపుతారు. వాళ్ళ కోసం రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అన్ని తప్పులు తడకలే కనిపిస్తున్నాయి. దొరికేది వారు మీరు చెప్పినట్టు 1/6/2024 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఎట్టిస్తారండి? 10వ తేదీ నీ సంతకం పెట్టి నువ్వు ప్రొవిజనల్ ఆర్డర్ ఇస్తే దానికి ముందర పాస్ చేశారా? ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ దీంట్లో రైజ్ అవుతుంది. ఇప్పుడు ఇది సిఆర్డి అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టేనా? ఒక కోర్టు ధిక్కరణే కాదు, క్రిమినల్ చర్యలు కూడా బాధ్యులు. ఓకే, ఒక కోర్టు ధిక్కరణ మాత్రమే పోదు, సివిల్ డ్యామేజెస్ దే ఆర్ లయబుల్ అండ్ క్రిమినల్ ఐపీసీ సెక్షన్స్లో వీఆర్ గోయింగ్ టు ఫైల్ ప్రైవేట్ కంప్లైంట్ అగేన్స్ట్. అంటే చట్టంలో ఏ అవకాశం ఉన్నా అన్నీ వాడుకుంటాం. ఎట్టంటే దానిలో 146 అని ఉంది, ఇది ప్రొటెక్షన్ టు ది ఆఫీసర్. ఓకే, ఇప్పుడు 197 అని సిఆర్పిసిలో ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి అరెస్ట్ చేశాడు, మీకు పొరుగు పోయింది. సో ఈజ్ ప్రొటెక్టెడ్ యాజ్ పర్ 197 సిఆర్పిసి వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ యాజ్ పర్ లా. అదే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తాను నేను కొట్టాడు అనుకోండి, దట్ ఇస్ నాట్ కంటెంపరేటరీ యాజ్ పర్ లా, దెన్ ఈజ్ లైబుల్. ఈ సిఆర్డి అధికారి చట్టంలో 115 ఫాలో అయ్యి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చి మాకు మళ్ళీ అపీల్ టైం ట్రిబ్యునల్కి ఇచ్చి అక్కడ ఓడిపోతే ట్రిబ్యునల్లో స్టే ఇచ్చేస్తే నువ్వు కొట్టానులే, అక్కడ ట్రిబ్యునల్లో కూడా ఓడిపోయి ఉంటే ఈ గాట్ ద రైట్. ఈ లోపల నువ్వు చట్టాన్ని అతిక్రమించావు కాబట్టి నువ్వు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ది లా. ఎట్లా సార్ సిఆర్డి యాక్ట్ 146 ఏం చెప్తుంది? అతనిపైన యాజ్ పర్ ది యాక్ట్ నువ్వు ప్రవర్తించుంటే నువ్వు 115 ఖాతరు చేసేది కదా సార్. వాళ్ళపైన అసలు చర్యలే తీసుకోకూడదని ఒక యాక్టే తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు చేతిలో పట్టుకుంటే మరి ఆ యాక్ట్ ప్రకారం మీరు మళ్ళీ కోర్టుకు పోయినంత మాత్రాన ఏమవుతుంది? కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అంటున్నారు వాళ్ళు. మీకు ఆర్డర్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాలేదు అంటున్నారు. అలా చేసినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవద్దనే కదా సిఆర్డి యాక్ట్ లో 146 లేదండి. చట్ట ప్రకారం దీనిలో పొందుపరిచినటువంటి చట్టాల ప్రకారం యాక్ట్ అయితే నీకు అది మీరు చెప్తున్నారు. కానీ సిఆర్డిఏ కాదు 146 నేను అంటున్నాను. మీరేమంటున్నారంటే సిఆర్డిఏ యాక్ట్ 146 ప్రకారం ఆ అధికారి పైన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు నువ్వు చట్టానికి లోబడి పనిచేస్తే నువ్వు చట్టానికి అతిక్రమించావు. ఇక్కడ నువ్వు ప్రొవిజనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండా నువ్వు పగల కొట్టడానికి లేదు. దట్స్ 115 సిఆర్డి యాక్ట్ సేస్. ఉందా కన్ఫర్మేషన్ ఆర్డర్ మస్ట్ గా ఇవ్వాలని అందులో సర్వ్ చేయాలని ఉందా? ఒకసారి చదవమంటారండి? yes ప్లీజ్. దీనిలో 3 ఉన్నాయండి. 150 చదువు. కెన్ ఐ రీడ్? నో ప్లీజ్. పవర్ టు రిక్వైర్ రిమూవల్ ఆఫ్ అనాథరైజ్డ్ డెవలప్మెంట్. పగల కొట్టాలని కూడా కాదు, కట్టినోడు వాడే తీసేయాల. యు ఆర్ నాట్ దేర్ టు డెమాలిష్ ఇట్. ఓకే, నీకు నోటీస్ ఇచ్చి నిన్నే తీయమంటారు, అది లీవ్ ఇట్. ఓకే, ఆ పాయింట్ పక్కన ఒక పడదు.
where any development of land or construction of building has been commenced or is being carried out has been completed as indicated in subsection 1 of section 114, the commissioner may subject to the provisions of this section serve on the owner a provisional order. Oh, good. This is the first step as per 115 CRD Act. First serve the provisional order requiring the person to demolish such unauthorized construction. కట్టినోండే పగలు కొట్టుకోమనాల. దట్ ఈస్ ద ప్రొవిజనల్ ఆర్డర్. ఫస్ట్ అయితే అదే చెప్పాలి అతనికి. అతను చేయకపోతే మీరు వెళ్తారు. కాదు, అదే అదే ట్రైబ్యునల్ లోనే ఎప్పుడో తేలిన కాదు తర్వాత. కాదు. దెన్ హీ హాస్ టు ఇష్యూ ది కన్ఫర్మేషన్ ఆర్డర్. అవును. ఇదిగోండి, ఇదిగో 115(2) సబ్ క్లాస్ 2 ది కమిషన్. ఒక్క నిమిషం అండి. నోటీస్ యువర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ యాజ్ పర్ ది శాంక్షన్ డెవలప్మెంట్ పర్మిషన్ బైలాస్ అండ్ మేడ్ దేర్ అండర్ అండ్ మే ఆల్సో డైరెక్ట్ అంటిల్ సెడ్ ఆర్డర్ ఈస్ కంప్లైడ్ ది కన్స్ట్రక్షన్ షుడ్ బి స్టాప్డ్ provided that where the order requires discontinuance of any use of the land, commission shall serve the order on the occupier. Mark notice ivala. Commission shall serve the copy of the provisional order made under subsection 1 to such person mentioned in subsection 1 with an order requiring to show cause within reasonable time to be specified in such order why the order should not be confirmed. ఓకే. అది ఇచ్చాడు మాకు ప్రొవిజనల్ దానిలో. ఈ ఆర్డర్ ఎందుకు కన్ఫర్మ్ చేయకూడదు అని. ఇప్పుడు ఇచ్చింది ఇది 10వ తేదీ 15 సర్వ్ చేశారు. 1వ తేదీ ఎట్టిస్తారండి? మీరు ప్రొవిజనల్ ఆర్డర్లో ఎందుకు కన్ఫర్మేషన్ ఆర్డర్ చేయకూడదు అని ఇచ్చారు. నెక్స్ట్ అండి, ఇఫ్ ది పర్సన్ మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ ఫెయిల్స్ టు షో కాజ్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కమిషనర్ వీ ఆర్ గివెన్ ఏ రిప్లై. ఫెయిల్ టు గివ్ ఏ షో కాజ్ నోట్ రిప్లై. ది కన్ఫర్మేషన్ ఆర్డర్ ఆన్ సచ్ పర్సన్ షుడ్ బి passed. This is the second step. They say that they passed on first. They served the first సర్వ్ చేసింది మాకు 10th. ఇట్ సైన్ ఈస్ 10th. ఓకే. సో వాళ్ళ చట్టాన్ని వాళ్ళే ఉల్లంఘించారా ఏంటి? వాళ్ళు కాక మన టోళ్ళు గెలుస్తామండి. కాదు వాళ్ళ సార్, చట్టాన్ని ఇంకో అది విచిత్రమేం కాదు. అది ఆశ్చర్యం కూడా కాదు. కాదా? మీరు ఆశ్చర్యపడబాకండి. మీరు ఆ ఇన్స్పైరింగ్ ఫేస్ వద్దు. వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చట్టం అనేది ఎవరికండి? నీకు నాకు సామాన్యుడికి. వాళ్ళకి కాదు. కాదు. ఇంత బ్లేటెంట్గా ఒక జ్యుడిషియల్ కాన్షియస్ని ఎఫెక్ట్ చేసేటట్టు ఒక ఆర్డర్ ఫాలో ది డ్యూ ప్రొసీజర్ అంటే యాజ్ నీ చట్టం కాదు, చట్టం బుక్కులో ఉండి చట్టం ఫాలో కమ్మని. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. డెమాలిష్ చేసేసారు. రేపు కోర్టులోనో లేదా మీరు ట్రైబ్యునల్లోనో ఎక్కడో చోట పై కోర్టులోనో మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? మాకు నోటీస్ సర్వ్ కాలేదు అని చెప్తారండి కోర్టు ఆర్డరు. వాళ్ళు చెప్పబోయేది ఒక లీస్ట్ బట్ నాట్ లాస్ట్ ఎక్స్ప్లెనేషన్. మాకు సర్వ్ కాలేదు అంటారు. అది తెలిసే ఇట్లా చేస్తారని తెలిసి ఆ కమిషనర్ గారికి మేము మెయిల్ పెట్టడం జరిగింది రాత్రి. ఓకే. అడ్వకేట్ ఆన్ రికార్డ్ లెటర్ హెడ్ మీద దట్ ఈజ్ లైక్ అన్ అఫిడవిట్. అడ్వకేటు తన లెటర్ హెడ్ మీద కోర్టులో జరిగినటువంటి మెయిల్ పెట్టాము. తర్వాత మెయిల్స్ కూడా కాకుండా మేము ఆ సిఆర్డిఏ కమిషనర్కి వాట్సాప్ పర్సనల్ నంబర్ తీసుకొని వాట్సాప్లో పెట్టాము. అది కాక నేను కూడా ప్లీజ్ దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఫేవర్ ఆఫ్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూపించేదండి. ఒక్క సెకండ్ అండి. మేము ఆయనకి తెలపడం జరిగింది కోర్టు ఆర్డరు. మీకు డౌట్ ఉంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి క్లారిఫికేషన్, అంటే వాళ్ళు అడ్వకేట్గా ఉన్నారు కదా, క్లారిఫికేషన్ తీసుకొని కూడా పెట్టాం. దే కెన్ నెవర్ సే దట్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ దట్. రైట్. నేను మీరు లా ప్రకారం చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయో చాలా క్లియర్గా మీరు చెప్తూ వెళ్ళారు. కానీ సామాన్యుడి భాషలో నేను కొన్ని దీంట్లో అబ్జర్వేషన్, సామాన్యుడికి వచ్చే అబ్జర్వేషన్ సార్, 1/6/24 కన్ఫర్మేషన్ ఆర్డర్ అట, 14/6/24 స్పీకింగ్ ఆర్డర్ అట, 22/6 కూల్చివేశారట. మీరు చూడండి, అది ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఓకే. 14 స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ మీరు 10వ తేదీ ఎలా ఇస్తారు? 15వ తేదీ మీరు ఇచ్చారండి. ఇచ్చారు. అది ఒకటే. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళు 14వ తారీఖున కన్ఫర్మేషన్, మీరు చూడండి 1 నుంచి 22, 1వ తారీఖున వాళ్ళు ఇచ్చింది చెప్తున్నా. 1వ తేదీన కన్ఫర్మేషన్ ఆర్డరు, 14వ తేదీన స్పీకింగ్ ఆర్డరు, 22న కూల్చివేత. రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గమనించండి, ఈ మొత్తం రోజుల ప్రక్రియ 21 రోజులు. వీళ్ళు చెప్పిన అబద్ధాలతో పాటు 21 రోజులలో నోటీసులు ఇచ్చి మేము కూల్చేశాం, నేలమట్టం చేసేసాం, మట్టి దెబ్బగా మార్చేశాం అని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన ఇంకొకటి ఉంటుందా? నేనేమి లా చదివిన వాడిని కాదు, నాకేమీ లా గురించి అంత పట్టు లేకపోవచ్చు. కానీ సామాన్యుల మదిలో, సామాన్యుడి
ఆలోచనల్లో మీరు ఎంత దుర్మార్గులుగా మారుతారో ఆలోచించండి. మీరిచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం, ప్రెస్ నోట్ ప్రకారం 21 రోజుల్లోనే అన్నీ ముగించేసి కూల్చేశామంటున్నారే, ఎన్నింటిని కూల్చారు, ఎక్కడ కూల్చారు? 21 రోజుల్లో కూల్చివేతలు అయిపోయింది సార్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే. మీ ఆవేదన అర్థమవుతుంది, కానీ 21 రోజుల్లో జరగలేదు ఇది. అది రాంగ్, అది ఓకే, అది మీరు ఇది clear గా 21 రోజులు చెప్పారు. కాదు. డోంట్ కన్ఫర్మ్ నేను అదే అంటున్నా, మీరు చెప్పింది చట్టం ప్రకారం ఏం జరిగిందో వాస్తవాలన్నీ మీరు చెప్పారు. వీళ్ళు ఇచ్చిన ఈ నోట్లోనే దొరికిపోయారే, సామాన్యుడికి అర్థం కావడానికి కూడా చెప్పారు. ఇంత దుర్మార్గం ప్రెస్ ఉంటుందని నోటా ప్రెస్ ఫోటో అర్థం కాలే. ఏంటో అర్థం కావట్లేదు. ఒకటేండి, మరలా చెప్తారు, Yes. ప్రజలకు అందరూ అర్థం కావాలి. Right. వాడు 1వ తేదీ కన్ఫర్మేషన్ ఆర్డర్ పాస్ చేశారు, రైట్. 10వ తేదీ ఎట్టిస్తావయ్యా నువ్వు ప్రొవిజనల్ ఆర్డరు? ఇప్పుడు కోర్టులో ఇవన్నీ రేపు సబ్మిట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రెస్ నోట్ ఇస్ నాట్ ఇది వదిలేసండి, దీన్ని వదిలేసండి. ఇట్స్ నాట్ అడ్మిసిబుల్, రైట్. ఇట్స్ నాట్ సైన్, ఇట్ ఇస్ నాట్ సైన్, Yes. ఇట్స్ నాట్ డేటెడ్. ఇది ఇది తప్పుదారి పట్టించడానికి రిలీజ్ చేసిన ఇది ఓన్లీ ఫర్ పబ్లిక్. రైట్, రైట్. కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు కదా? ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ సార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం అండి, కన్క్లూడ్ చేయండి సార్. అసలు ఈ భూములు ఇవ్వడం రాజకీయ పార్టీలు కానీ జిఓఎస్ నంబర్ 340 అది 21/7/2016 చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. అవును. దాని ప్రకారం వారి యొక్క పార్టీ అనుయాయులకి పార్టీలకి ఏ జిల్లాలు ఇచ్చారు చెప్తానండి. ఇప్పుడు గుంటూరులో ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఉంది కదండి, అవును. అది వాగుపరంబోకు, అది బిఎస్ఓ 15(4) ప్రకారం అసైన్ కూడా చేయడానికి వాళ్ళు కట్టుకున్నారు. ఇవి జిల్లాల వారిగా వాళ్ళు కట్టుకున్నటువంటి ఇది. దానికి ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన దానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి అడ్డగించలేదే, పోల్చలేదే, హ్యాపీగా కట్టుకున్నారు అక్కడ. రైట్. థ్యాంక్ యూ సార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బిగ్ క్వశ్చన్.